ఉందని చెప్పి మన పాలమూరు గడ్డ మీద పుట్టి ఇక్కడనే చదువుకొని అమెరికా పోయిన వాళ్ళంతా మరి మా తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంది. మా పాలమూరు జిల్లా నుంచి సంవత్సరానికి 14 లక్షల మంది వలస పోతా ఉన్నారు. ఎందుకు? సంపద లేదా, మరి కరెంటు లేదా, నీళ్లు లేవా? అన్ని ఉన్నాయి. మన పక్కనే కృష్ణా నది వారుతా ఉంది, మరో పక్క తుంగభద్ర నది వారుతా ఉంది, మరి కరెంటు రామగుండంలో తయారైతా ఉంది. ఇన్ని సంపదలున్నా మరి ఆంధ్ర వలస వాదుల చేతుల్లో ఈ తెలంగాణ ఆగమైపోతా ఉందని మరి గడ్డ మీద పుట్టినందుకు తనవంతు సాయంగా ఏ పార్టీలకు సంబంధం లేకుండా మరి పల్లె నిమిత్తం మరి ఈరోజు ఐజా గ్రామానికి రావడం జరిగింది, ఐజా మండలానికి. మరి మీరంతా ఎవరైనా సరే తెలంగాణ కోసం ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి మద్దతు పలకాలని మరి ఒక పాలమూరు ప్రవాస భారతీయుల ఎన్ఆర్ఐ యాత్ర సందర్భంగా మన గ్రామానికి రావడం జరిగింది. మరి ఈ తెలంగాణలో సంపదలు ఏ విధంగా ఉన్నాయి, సకల సంపదలు ఉన్నాయి. మరి పాట ద్వారా మీకు తెలియజేస్తానా? తెలంగాణమును తమ్ముడా తాకట్టు వెడుతున్నారు చెల్లేరా. ఎవరు పెడుతున్నారు తాకట్టు? ఆంధ్రుడు. ఆంధ్ర రాయలసీమ నాయకులే ముఖ్యమంత్రులు అవుతారు, తెలంగాణలో ఎవడు అవుతలేడు. ఇక ఎందుకు న్యాయం చెప్తారు మనకు? సిరులొలికిన తెలంగాణమును తమ్ముడా తాకట్టు వెడుతున్నారే చెల్లేరా. సిరులొలికిన తెలంగాణము తమ్ముడా తాకట్టు వెడుతున్నారే చెల్లేరా. సిరులొలికిన తెలంగాణమును తమ్ముడా అన్న ఏం చేయాలి? ఆంధ్రలో చెప్పరేమో ఎవరు మన దగ్గర చూసుకుందామా ఎలా కొడదామా? తెలంగాణ చదువుకున్న వ్యక్తులుగా మనకు బాధ్యత ఉంది కాబట్టి మన ప్రజలకు సరైన ఆలోచన ఇవ్వాలనే ఉద్దేశంతో, వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. మేము గ్రామాల్లో వెళ్ళినప్పుడు ఎండనక వాననక అన్నట్టు గ్రామాల్లోనే తిరుగుతూ గ్రామాల్లోనే పడుకుంటూ ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నాం. మిత్రులారా, మీరందరూ కూడా తెలంగాణ సమస్యలను తెలుసుకోవాలి. ఈనాడు పాలమూరు జిల్లాలో 14 లక్షల మంది ప్రజలు వేరే ప్రాంతాలకు వాళ్ళ పుట్టగూటికై వెళ్తుంటే గ్రామాల పరిస్థితి ఏంది? 14 లక్షల మంది ఒక గ్రామం నుంచి, ఒక ప్రాంతం నుంచి వలసలు వెళ్తుంటే ఇది చాలా తీవ్రమైన సమస్య. అయినప్పటికీ రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ చీమ కుట్టినట్టు కూడా లేదు, వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇదే సమస్య కనుక అమెరికాలోనూ ఇంకా వేరే ఏ దేశంలో జరిగి ఉంటే ఇది ఒక పెద్ద అంతర్జాతీయ సమస్య అయి ఉండేది. కనుక మిత్రులారా, ఇప్పటికైనా మన సమస్యలను మనం పరిష్కరించుకునే విధంగా మనము నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు ఇంతమంది మన వాళ్ళు చదువుకుంటున్నప్పటికీ ఉద్యోగాలు లేని పరిస్థితి ఉన్నది. మన ఉద్యోగాలన్నీ అమెరికా మన ఆంధ్ర మిత్రులే తీసుకుంటున్నారు. దాంతో కేవలం ఉద్యోగాలు పోవడమే కాదు, ప్రభుత్వ పరంగా అనేక పథకాలు నిధులు కూడా వాళ్ళు పై పొజిషన్లో ఉండి వాళ్ళ ప్రాంతాలకే మళ్లించుకుంటున్నారు. తెలంగాణ ప్రజల మీద ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది. కనుక మిత్రులారా, మీరందరూ కూడా
రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ కార్యక్రమం యొక్క గుర్తించి మీరు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనకై పాటుపడాలని కోరుతూ మన ప్రాంత అభివృద్ధికి మన గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.